Hi viewers, welcome to KKB Talks. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిపోయింది. గ్రాండ్ లాంచింగ్ అయిపోయింది. 15 మెంబర్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. 9 సెలబ్రిటీస్ అండ్ 6 కామనర్స్. సో మనకి అంటే జనరల్గా ఏంటంటే ముందు 5 కామనర్స్ అన్నారు. బట్ లాస్ట్ మినిట్లో శ్రీముఖి వచ్చేసి మొత్తం గేమ్ అంతా కూడా చేంజ్ చేసి 6 మెంబర్స్ని అంటే లాస్ట్లో మర్యాద మనీష్ని కూడా పంపించి సో ఓవరాల్గా 6 కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి దసరాల్లో అంటే 28th ఆర్ 29th అంటే మంత్ ఎండ్కి బిగ్ బాస్ 9 2.0 ఉంటుంది. సో దానిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఒకటి కాదు, రెండు కాదు, 6 మెంబర్స్ వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తోంది. సో జనరల్గా మనం ఇంతవరకు చూసుకున్న దాని ప్రకారం ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి 1 మెంబర్ ఆర్ 2 మెంబర్స్ వీక్లీ వన్స్, వీక్లీ ఒకళ్ళు కానీ లేదంటే వీక్లీ ఒక 2 రోజులకు ఒకళ్ళు, ఇలాంటి ఎపిసోడ్స్ ఎన్నో చూసాం, సీజన్స్ ఎన్నో చూసాం. బట్ ఈసారి 2.0 అనే పేరుతో పెట్టి 5 మెంబర్స్ అబోవ్, దానిలో కామనర్స్ కూడా ఉండొచ్చు. సో ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో టాప్ 13 వరకు వచ్చారు కదా, అండ్ టాప్ 15 కూడా ఉన్నారు స్టార్టింగ్. అసలు టాప్ 15లో 13 ఎపిసోడ్లో 2 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయారు, శ్వేత అండ్ ప్రసన్న. సో ప్రసన్న అయితే వ్యాలిడ్ కంటెస్టెంట్స్ అని అనిపించింది, అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనిపించింది. బట్ అతన్ని ఎందుకు అక్కడ ఆ రోజు పర్ఫార్మెన్స్ కానీ అంత బ్యాడ్గా ఏం లేదు, నా దగ్గర ఉంచుకోకూడదు కాబట్టి ఇచ్చేస్తున్నానని చెప్పేసి ఎల్లో కార్డ్ ఇచ్చేసి ఎలిమినేట్ చేయడం అనేది అందరూ స్టన్ అయ్యారు. సో ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే టాప్ 15లో ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఛాన్సెస్ ఒక 2 or 3 మెంబర్స్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అని ఒక టాక్ నడుస్తుంది. దానిలో ఏంటంటే నాగా అండ్ ప్రసన్న, ఒకరి పేరు కూడా వినిపిస్తుంది. అంటే సో ఇంకొక అమ్మాయి దివ్య కానీ లేదంటే కల్కి, సో ఇలా కొన్ని నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ సెలబ్రిటీస్కి వచ్చేసరికి ఏంటంటే సింగర్, ఒక సింగర్ పేరు వినిపిస్తుంది శ్రీతేజ. సో ఇంకా కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఆ చిట్టి పికల్స్ అసలు ఎందుకంత ఎలివేట్ చేస్తారో తెలియదు కానీ, బట్ ఆ అమ్మాయి కూడా మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందా అనేది మాత్రం చూడాలి. సో మొత్తానికి ఇలా అయితే సాగుతోంది. మరి బిగ్ బాస్లో మనకి రచ్చరచ్చ మొదలైపోయింది. అసలు ఈ హౌస్లోకి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనేది మర్చిపోయారా అనిపిస్తుంది. అదేదో వాళ్ళ ఇల్లు లాగా ఫీల్ అయిపోయి, అంటే మనం నిన్న చూసుకుంటే మెయిన్ హౌస్ ఏదైతే ఉందో దానిలో ఓనర్స్ ఉండాలి, అంటే కామనర్స్గా వెళ్ళిన వాళ్ళు ఓనర్స్గా, అండ్ తర్వాత బయట ఉంది కదా అవుట్ హౌస్, దానిలో అయితే సెలబ్రిటీస్ టెనెంట్స్గా ఉండాలని చెప్పేసి చెప్పారు. సో వీళ్ళు ఏంటంటే ఈ పప్పులు ఉప్పులు సర్దుకోవడం, దాని గురించి కొట్లాటలు, అంటే ఎలాగో కిచెన్ క్లీనింగ్ అనేది ఒక ఇద్దరికి అప్పగించేశారు కాబట్టి వాళ్ళేదో పాటలు పడుతున్నారు. ఈ కామనర్స్ ఏంటంటే వాళ్ళ ఆడతీరు చాలా బాగుంటుంది అని అనుకున్నాం. ఎందుకంటే అగ్ని పరీక్షలో ఓన్లీ టాస్క్ల మీదే కాన్సన్ట్రేషన్ పెట్టారు కాబట్టి ఓకే, టాస్క్ల పరంగా బాగానే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, చాలా కష్టపడ్డారు అని అనిపించింది. కానీ ఎప్పుడైతే ఈ హౌస్లోకి అడుగు పెట్టారో కొంచెం సెల్ఫిష్గా ఉన్నారా అని అనిపిస్తుంది అనమాట. దీనిలో ఏంటంటే వీళ్ళల్లో వీళ్ళు చాలా డిస్కషన్స్, అంటే మాకు చెప్పి రావాలి, ఓకే ఓనర్స్గా అధికారం అనేది ఉండొచ్చు, కానీ అది గేమ్ షో కదా, గేమ్ షోలో దేని మీద ఫోకస్ పెట్టాలో దాని మీద మానేసి ఉప్పులు అయిపోయాయి, పప్పులు అయిపోయాయి, అది ఇక్కడ సర్దాలి, ఇది అక్కడ సర్దాలి, ఇది అలా సర్దారు, ఇది ఇలా ఊడ్చారు, నన్ను అడగకుండా వీళ్ళు వచ్చారు, అక్కడ కోంబు క్లీన్ చేసుకున్నారు, ఇలాంటి సిల్లీ ఇష్యూస్ అన్నీ కూడా రైజ్ చేసుకుంటున్నారు. నామినేషన్కి అనౌన్స్ చేసిన తర్వాత సెలబ్రిటీస్ అందరూ ఒక చోట చేరి వాళ్ళు ఏ పాయింట్స్ మీద ఎవరిని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటుంటే ఇటు కామనర్స్ అందరూ ఒక రూమ్లో కలెక్ట్ అయిపోయారు. సో గ్రూప్ సమావేశంలాగా గ్రూప్ డిస్కషన్ ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చారు కదా, సో ఆ విధంగా మొత్తానికి ఇక్కడ గ్యాదర్ అయిపోయి
వాళ్ళు ఎవరిని ఎలా ఎలిమినేట్ చేయాలి? అంటే ఎలిమినేషన్‌లో నామినేషన్ చెయ్యాలి అని చెప్పేసి ఆ నామినేషన్స్ ప్రక్రియ కోసం అయితే మాట్లాడుకోవడం మొదలుపెట్టారనమాట. ఇక్కడ మనకి శ్రీజ, దమ్ము శ్రీజ. అమ్మాయి ఆల్రెడీ ఎక్కువగానే మాట్లాడుతుందనుకోండి. సో, దమ్ము శ్రీజ ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ రైజ్ చేసింది. ఎవరి మీద అనుకుంటున్నారు? భరణి గారి మీద. సో, భరణి గారు సీనియర్ ఆర్టిస్ట్. ఆయన విలన్ రోల్స్‌లో ఎన్నేళ్లుగా మనం సుపరిచితమో. సో, దమ్ము శ్రీజ ఏకంగా ఆయన్ని నామినేషన్ జేసేయడానికి ఆహ్, ఒక అంటే మొన్న గ్రాండ్ లాంచింగ్‌లో ఆయన ఒక బాక్స్ పట్టుకొనొచ్చారు. ఆ బాక్స్ గురించి రివీల్ చేయడానికి కొంచెం ఆయన ఆలోచించడము. తర్వాత వెళ్ళిపోవడము. ఈ బాక్స్ నాతో తీసుకెళ్ళకపోతే నేను వెనక్కెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోవడం. ఇవన్నీ గూడా మనం చూసాం. అంటే ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ఆ ఎమోషన్స్‌కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్కటి గూడా నీకు నచ్చలేదని చెప్పేసి దాన్ని అంటే నువ్వు దాన్ని నామినేషన్‌లో ఆ పాయింట్‌ని పెట్టుకోవచ్చు. బట్ సెన్సిటివ్ ఇష్యూస్ గూడా నామినేషన్స్‌లో పాయింట్ ఔట్ చేసి అవతల వాళ్ళని అనడం అనేది కరెక్ట్ కాదు. ఈ అమ్మాయి అయితే ఏకంగా భరణి గారి మీదయితే రైజ్ అయిపోయింది. అండ్ భరణి గారిని చూసుకుంటే మనం నిన్న ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత నాగబాబు గారు ఆయనతో దిగిన ఫోటో తీసుకొని అది ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ భరణి అని చెప్పేసి చెప్పడం గూడా జరిగింది. సో, మొత్తానికి భరణి గారికి మంచి హైప్ ఉంది బయట. మంచి ఫాలోయింగ్ ఉంది. సో, ఓట్ పర్సెంటేజ్ గూడా ఆటోమేటిక్‌గా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని వారాల వరకు అయితే భరణి గారు ఖచ్చితంగా ఇంట్లో ఉంటారు. అది మాత్రం అయితే ఒక క్లారిటీ ఉంది. అండ్ ఇంకొక టాక్ వినిపిస్తుందేంటంటే, దమ్ము శ్రీజ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో, ఆ అమ్మాయి ఫిజికల్‌గా ఎంత యాక్టివ్‌గా, ఎంత స్ట్రెంత్ ఇచ్చి, ఎంత ఫోకస్ పెట్టి పార్టిసిపేట్ చేస్తుందో, కొంచెం నోరు దురదెక్కువ. సో, ఆ నోరు దురద తగ్గించుకుంటే కనక ఈ అమ్మాయి బావుంటుంది. ఒక రేంజ్‌కెళ్ళిపోతుంది అని చెప్పేసి టాక్ కూడా వినిపిస్తోంది. సో, మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియలో అయితే మన మాస్క్ హరీష్. సో, మాస్క్ మ్యాన్ హరీష్ అయితే కొంచెం గట్టిగానే పోటాపోటీగా మాట్లాడారు. సో, ఎవరిని తక్కువగా తీసుకోలేము. మొత్తానికి అయితే ఏంటంటే, మనోళ్ళు బాగా హర్ట్ అయ్యారు. కామనర్స్. సో, చాలా హర్ట్ అయ్యి నామినేషన్స్‌లో అందరూ గూడా ఏకగ్రీవ తీర్మానం జేసుకున్నారనమాట. దానిలో మెయిన్‌గా వినిపించిన పేరు సంజన. సో, సంజన, భరణి గారు అండ్ ఇమాన్యుయల్ నెక్స్ట్ సుమన్ శెట్టి. సో, వీళ్ళ నలుగురిని అయితే ఫస్ట్ ఫోకస్ చేశారు. అండ్ సెలబ్రిటీస్ అయితే వీళ్ళ డిస్కషన్స్ ఏంటా అని అలాగా చూస్తున్నారనమాట. మొత్తానికి వార్ వన్ సైడ్ గాదు, 2 సైడ్స్ అన్నట్టు బానే జరిగింది నామినేషన్స్. సో, ఏంటంటే ఇలాంటి నామినేషన్స్ మనం ఇంతకుముందు సీజన్‌లో అస్సలు వినలేదు. ఎందుకంటే నామినేషన్స్ అనేవి పూర్తిగా ఇండివిడ్యువల్. ఇంతవరకు ప్రతి సీజన్‌లో జరిగిందేంటంటే నామినేషన్స్ చేసేంత వరకు గూడా ఎవరిని నామినేట్ చేస్తారు అనే డిస్కషన్స్ జస్ట్ నార్మల్‌గా మాట్లాడుకునేవాళ్ళు గానీ, ఇలాగ ఏకగ్రీవ తీర్మానంలాగా సమావేశాలు పెట్టుకోలేదు. మరి ఈసారి నిజంగానే బిగ్ బాసే ఆట తీరు మారిస్తే కామనర్స్ అంటే కామనర్స్, సెలబ్రిటీస్ కాదు కానీ కంటెస్టెంట్స్ మరింత ఆట తీరుని మార్చేసి మొత్తానికి మూకుమ్మడి సమావేశాలు పెట్టుకుంటున్నారు. సెలబ్రిటీస్ ఏమన్నా తక్కువ తిన్నారా? వాళ్ళు ఏమి తక్కువ తినలేదనమాట. సో, ఇక్కడ కామనర్స్ ఎలా అయితే డిస్కషన్స్ పెట్టుకున్నారో, ఇటువైపు గ్రూప్ సమావేశాలు పెట్టారు కదా! దానిలో మెయిన్ లీడర్ ఇమాన్యుయల్ గారు తీసుకున్నారు. సో, ఇమాన్యుయల్ గారు ఒకవేళ ఎవరైనా ఓట్స్ 2, 3 ఓట్స్ కనుక వేసుంటే పక్క మనిషికెళ్ళిపోండి. అంటే పక్క పర్సన్‌కెళ్ళిపోండి. ఒక్క ఓటైనా కూడా నామినేషన్స్‌లోకెళ్ళిపోతారు అని చెప్పేసి ఇరకాటంలో పెట్టేలాగా ఆహ్, అంటే ఆ డిస్కషన్ డీప్ డిస్కషన్ అన్నమాట. చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దట్ టూ ఫస్ట్ వీకే. ఎందుకంటే ఇంతకు ముందు వీక్స్‌లో ఏంటంటే ఫస్ట్ వీకే ఎంత లేదన్నా కొంచెం కలిసే ఉండేవాళ్ళు. కొంచెం మ్యూచువల్‌గా కోఆపరేషన్ జేసుకోవడం గానీ, అంతా గూడా బానే ఉండేది. కానీ డే వన్నే మనకి సినిమా చూపిస్తున్నారనమాట. సో, ఎవ్వరు తక్కువ తినలేదు అని చెప్పి అనిపిస్తోంది. చూద్దాం కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఎవరు గెలుస్తారు? అసలు ఇప్పటి వరకు ఉన్న అంచనాలను తారుమారు చేసేలాగా అయితే వీళ్ళ ఆటుంది.
సో, అందరూ గూడా ప్రస్తుతానికి పెర్ఫార్మన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ నామినేషన్స్ 'పర్వం' గురించి మాట్లాడుకుంటున్నారు. సో, ఆల్‌మోస్ట్ చాలా మంది వరకు నామినేషన్స్ చేసుకున్నారు. చూద్దాము మరి ఈ నామినేషన్స్‌లో ఫస్ట్ వీక్ ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరిదుంటుంది? ఈ నామినేషన్స్ ఓటింగ్ పర్సెంట్ ఎలా ఉంటుంది? అనేది చూడాల్సిందే. సో, నాకైతే కొంచెం బోరింగ్ అనిపిచ్చింది. అంటే మేబీ ఓటీటీలో హాట్‌స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. సో, దానికి సంబంధించి అయితే అది చూస్తే పరమ రోత అనిపిస్తోందనమాట. ఈవెన్ మా టీవీలో 1 అవర్ అయినా కనీసం ఇవన్నీ కట్ చేసేసి కొంచెం ఇంట్రెస్టింగ్ కంటెంట్ టెలికాస్ట్ చేస్తారు. సో, మొన్నటి వరకు ఏంటంటే 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి సంబంధించి లైవ్ స్ట్రీమింగ్ ఎందుకు పెట్టలేదు అని అనుకున్నారు. పెడితే ఇలాగే ఉంటుందనమాట. అక్కడ ఏముండదు. కానీ జనాలకి పిచ్చి పెట్టడం తప్పితే. సో, అన్నెసెసరీ టాపిక్స్ వాళ్ళ ఫోకస్ అంతా గూడా డైవర్షన్ అవుతోంది అని డే వన్నే అనిపిస్తోంది చాలా మందికి. మరి చూద్దాం. అంటే నేను అబ్జర్వ్ చేసింది అందరం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఏంటబ్బా! బోరింగ్ అన్నట్టు అనిపిచ్చింది కాబట్టి, నా రివ్యూ నేనిస్తున్నాను. సో, ఎవరిచ్చే రివ్యూ వాళ్ళిస్తారు. ఆబ్వియస్‌లీ అది కామన్. కాబట్టి మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూద్దాం. పోటాపోటీగా రంగం సిద్ధమైపోయింది. సో, నిజంగా రణరంగమే తలపించేలాగా ఇటు సెలబ్రిటీస్ కాదు, కామనర్స్ కాదు, మొత్తానికి దుమ్ము దులిపేస్తున్నారనమాట 'బిగ్ బాస్' హౌస్‌ని. సో, రాబోయే ఎపిసోడ్‌లో ఏమవుతుందనేది చూద్దాం.